మొత్తానికి నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని సిట్ ఆఫీస్కి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే విచారణ సిట్ ఆఫీస్లో ఉంటుందా, గెస్ట్ హౌస్లో ఉంటుందా, లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉంటుందా అనేది ప్రస్తుతం ఇంకా క్లారిటీ లేని సిచ్యువేషన్. అయితే నిజంగా బయటకి అంటే అందరికీ తెలిసే విధంగా కాకుండా వెనక్కి గేట్ నుంచి కూడా తీసుకెళ్తారు అనేది కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప దీంట్లో పూర్తి ఆధారాలు బయటపడే అవకాశం లేని సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే మృతదేహాన్ని మాయం చేశారు, మరోవైపు హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో విచక్షణ అధికారాలు కానీ లేకపోతే న్యాయమూర్తులకు ఉండే విశేష అధికారాలు కానీ కంప్లీట్గా దీంట్లో కూలంకషంగా ఆధారాలని బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ దిశగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందా అనే ప్రశ్నలు కూడా ఉన్న నేపథ్యం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తానికి సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ నిమిత్తమై తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతన్ని కమాండ్ కంట్రోల్కి తీసుకెళ్తారా, కమాండ్ కంట్రోల్ ఆఫీస్కి, లేదంటే పోలీస్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి విచారిస్తారనేది క్లారిటీ లేదు. మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంబంధించి సిఐ నాగరాజుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకొస్తారా లేదంటే సిట్ కార్యాలయానికి తీసుకొస్తారా అనేది ఒక మీమాంస అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఇంతవరకు ఇంకా నోరు మెదపట్లేదు. అయితే ఇదంతా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నోరు మెదిపితే ఏం జరగబోతుంది అనేది ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే సిఐ నాగరాజును అరెస్టు కాకుండా చేసేందుకు ఇప్పటివరకు పోలీసు పెద్దలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఈ కేసు మొత్తం వెనక బిగ్ బాస్ ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత నెల 8వ తారీఖున మార్కాపురం వెళ్ళి ఒక టాస్క్ ఫోర్స్ సిఐతో పాటు కృష్ణలంక పోలీసులు మరి కొంతమంది బ్లూ కోట్స్ టీం కూడా వెళ్ళి అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాలు బయటకు పెట్టారంటే ఖచ్చితంగా సిపికి తెలియకుండా జరగదు. కాబట్టి సిపి ఆదేశాలతోటే వీరంతా కూడా వెళ్ళారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 8వ తారీఖు సాయంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే సాయికృష్ణ నుంచి ఆ తర్వాత తిరిగి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అంటే టాస్క్ ఫోర్స్ ప్రతి అడుగులోనూ ఖచ్చితంగా సాయికృష్ణ కేసులో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత అసలు టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళి సాయికృష్ణ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సిఐ నాగరాజు ఏం నోరు తెరిచి చెప్తారనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే సహజంగా ఏదైనా కేసులో అంటే ఆ స్టేషన్ సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ మరెవరైనా వెళ్ళి అతన్ని తీసుకొస్తారో అది సహజంగా చూస్తున్నారు. కానీ ఈ కేసులో ఏకంగా ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా వెళ్ళారు, సిఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అంటే టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇందులో ఎందుకు జోక్యం చేసుకున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన నోరు మెదిపితే బిగ్ బాస్ల పేర్లు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు సిఐ నాగరాజు అరెస్టు దాకా రాకుండా చేస్తామని చెప్పి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి బిగ్ బాస్లు చెప్పారనేది చాలా స్పష్టంగా పోలీస్ శాఖలోనే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వారి పేర్లు బయటకు వస్తాయా లేదా, సిఐ నాగరాజు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. దీంతో ఈ అంశాలకు సంబంధించి మొదటి నుంచి కేసును ఫాలో అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఉన్నారు. నరేంద్ర గారు కొద్దిసేపు క్రితమే సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజు నోరు మెదిపే అవకాశం ఉందా, బిగ్ బాస్ల పేర్లు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుందా, లేదంటే కేసు మొత్తాన్ని నాగరాజు తోటే ముగించే అవకాశం ఉందా? మీ అనుమానాలు అంటే మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నామండి, దీన్ని ఈ కేసు ఏ రోజైతే ఆ రోజు టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారో మార్కాపురం వెళ్ళి ఆ రోజు నుంచి కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కానీ అలా నాగరాజు గారు సంబంధించినటువంటి కాల్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కీలకం, అది తీసుకోవాలి. ఆ రోజు మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ నాగరాజు గారిని అనే వాళ్ళని కేవలం ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా దీనికి రాజశేఖర్ బాబు గారు సిపి గారి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అట్లానే డీజీపీ గారికి కూడా తెలుసు, దీనికి తప్పనిసరిగా వాళ్ళందరికీ నోటీసులో ఉండి ఇదంతా జరిగింది. మేము అడుగుతుంది ఏంటంటే ఆయన ఒక్కని కాకుండా ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దీనిలో కనుక కేసులో ఇన్వాల్వ్ చేస్తే తప్పనిసరిగా పూర్వాపరాలు మ్యాక్సిమం రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తే, అలానే టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా తప్పనిసరిగా దీనిలో ఇన్వాల్వ్ చేస్తేనే ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అదేవిధంగా అది ఒకవేళ రాజకీయ నాయకులే కావచ్చు లేదా పోలీస్ అధికారులే కావచ్చు, తప్పనిసరిగా పోలీస్ అధికారులు లేకుండా ఇంత స్థాయి వరకు ఇన్ని రోజుల వరకు కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు సిఐని అరెస్ట్ చేయకపోవడం వెనక హస్తం
తప్పనిసరిగా డీజీపీ గారిది, సిపి గారిది ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సహజంగా బయటకు వెళ్ళిందంటే సిపి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కూడా సిపి ప్రమేయం ఉందనేది అర్థమవుతుంది. కానీ ఈ సిట్ అధికారులు సిపిని ప్రశ్నించే అవకాశం ఉందా, ఆయన విచారించే అవకాశం ఉందా, లేదంటే ఒత్తిళ్లతో ఆగిపోయే అవకాశం ఉందా? మీకున్న అనుమానాలు అంటే? మాకున్న అనుమానం ఏంటంటే తప్పనిసరిగా దీనిలో సిట్ అధికారులు సిపి గారిని కూడా తప్పిస్తున్నారని చెప్పని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ కేసు ఇక్కడ సిట్ అధికారుల ద్వారా న్యాయం జరగదు, తప్పనిసరిగా దీన్ని సిబిఐకి అప్పచెప్తేనే దీని వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అది సిపి గారే కావచ్చు, డీజీపీ గారి వరకు ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసులో దీనికి బయటికి రావాలి. దీనికి న్యాయం జరగాలంటే తప్పనిసరిగా సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుతుందని మా యొక్క మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి డిమాండ్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. ఈ మాయం వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా అండి, ఎందుకంటే సీసీ ఫుటేజెస్ అనేది దీనిలో చాలా కీలకం. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఈజ్ సీసీ ఫుటేజెస్. ఈ సీసీ ఫుటేజెస్ అనేది మనకి ఆ నెల రోజుల్లో కీలకం. అసలు లోపలికి స్టేషన్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏ రోజు అతన్ని తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది, మళ్ళీ తిరిగి ఏ రోజు బయటికి తీసుకెళ్ళి అలా తీసుకెళ్తున్న సమయంలో అతను అసలు కాన్షియస్లో ఉన్నాడా, దెబ్బలతో ఉన్నాడా, ఎలా ఉన్నాడనేది పూర్తిగా తెలియాలంటే సీసీటీవీ ఫుటేజెసే కీలకం. మరి అలాంటి సీసీటీవీ ఫుటేజ్ని మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా దాన్ని సైలెంట్ చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సీసీటీవీ ఫుటేజ్ అనేవి లేవు అని అంత స్పష్టంగా చెప్తున్నారంటే మొదట కీలకమైన ఆధారాలని వీళ్ళు మాయం చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి కేసులో అనేక రకాలుగా దీన్ని నీరుగార్చే విధంగా పూర్తిగా దీన్ని పగడ్బందీగా ప్లాన్ చేశారనేది మాత్రం మేము అనుమానిస్తున్నాం. కాబట్టి సిట్ అధికారుల వల్ల తప్పనిసరిగా దీనిలో న్యాయం జరగదు. ఈ కేసు ఎంతో దారుణం. ఎందుకంటే అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, లాకప్ డెత్ చేయడం ఒక ఎత్తు, అసలు మనిషిని పూర్తిగా దహనం చేసేసి తెలియకుండా, బూడిద కూడా తెలియకుండా ఒక అనాథ శవాన్ని చేసినట్టుగా చేశారంటే ఇది చాలా పెద్ద క్రైమ్ అని చెప్పని ఈ దేశంలో దీని వెనక సిబిఐ ఉండాలని చెప్పని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తానికి సిఐ నాగరాజ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ గెస్ట్ హౌస్లో కానీ లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కానీ అతన్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కడికి తీసుకెళ్తారో అనేది ఇంకా క్లారిటీ రాని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప చాలా అంశాలు వెలుగు చూడని సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆధారాలన్నింటినీ మాయం చేశారనేది వినిపిస్తున్న నేపథ్యంలో రేపు 29కి ఏబిఎస్ కార్పస్ పిటిషన్పై కోర్టు స్పందించనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, మొత్తానికి సిఐ నాగరాజ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ గెస్ట్ హౌస్లో కానీ లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కానీ అతన్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కడికి తీసుకెళ్తారో అనేది ఇంకా క్లారిటీ రాని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప చాలా అంశాలు వెలుగు చూడని సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆధారాలన్నింటినీ మాయం చేశారనేది వినిపిస్తున్న నేపథ్యంలో రేపు 29కి ఏబిఎస్ కార్పస్ పిటిషన్పై కోర్టు స్పందించనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.